2025లో ఆగ్నేసియా దేశాల సంఘం అనగా ఆసియాన్లో అధికారికంగా ఏ దేశం 11వ దేశంగా చేరింది? తూర్పు తైమూర్. తైమూర్ లెస్ట్ అని కూడా అంటాము. తూర్పు తైమూర్ అక్టోబర్ 26, 2025న అధికారికంగా ఆగ్నేసియా దేశాల సంఘంలో చేరింది. 1990 తర్వాత ఆ కూటమి తొలిసారిగా విస్తరించింది. అధికారిక వేడుక మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. తూర్పు తైమూర్ జెండాను 10 ఇతర సభ్యదేశాలతో పాటు చేర్చారు. తైమూర్ లెస్టే అనేది ఆగ్నేసియాలోని మలై ద్వీప సమూహం యొక్క ఒక ద్వీపదేశం. అంతర్జాతీయ ప్రచురణ అయిన గ్లోబల్ ఫైనాన్స్ ద్వారా ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకు 2025 బిరుదును పొందిన భారతీయ బ్యాంకు ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ అయిన గ్లోబల్ ఫైనాన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకు 2025గా పేర్కొంది. అదే వేడుకలో ఎస్బీఐ భారతదేశంలో ఉత్తమ బ్యాంకు 2025 అవార్డును కూడా గెలుచుకుంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రపంచ బ్యాంకు లేదా ఐఎంఎఫ్ వార్షిక సమావేశాలతో కలిసి జరిగిన వార్షిక గ్లోబల్ ఫైనాన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ది బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ 500 ఇయర్స్ అనే పుస్తకానికి 2025 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ సంతతి చరిత్రకారుడు ఎవరు? సునీల్ అమృత్. భారత సంతతికి చెందిన చరిత్రకారుడు అయిన సునీల్ అమృత్ తన ది బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ 500 ఇయర్స్ పుస్తకానికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2025 గెలుచుకున్నారు. ఈ పుస్తకం గత 5 సంవత్సరాల్లో మానవ ఆశయం మరియు పర్యావరణ పరివర్తన మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. అక్టోబర్ 2025లో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ విడుదల చేసిన మోడీ మిషన్ పుస్తక రచయిత ఎవరు? బెర్జీస్ దేశాయ్. అక్టోబర్ 24, 2025న మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహారాష్ట్రలోని ముంబైలో మోడీ మిషన్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత న్యాయవాది మరియు మాజీ జర్నలిస్టు అయిన బెర్జీస్ దేశాయ్ రచించారు. దీనిని రూపా పబ్లికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించింది. ఈ పుస్తకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని వాద్నగర్లో ప్రారంభ జీవితం నుండి న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం వరకు ఆయన ప్రయాణాన్ని వివరిస్తుంది. ప్రాజెక్ట్ అరుణాకు ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, BRO. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాజెక్ట్ అరుణాకు ఇటీవల తన 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఇది 2008 నుండి అరుణాచల్ ప్రదేశ్లో అమలు చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు పేరు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చింది. సాయుధ దళాల కార్యాచరణ అవసరాలను తీర్చేటప్పుడు మారుమూల లోయలు మరియు ప్రాంతాలకు కీలకమైన కనెక్టివిటీని అందించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల నాసా ఏ గ్రహ శకలాన్ని భూమి లాంటి మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి యొక్క తాత్కాలిక 2వ చంద్రుడిగా నిర్ధారించింది? 2025 PN7. భూమి యొక్క తాత్కాలిక 2వ చంద్రుడిగా 2025 PN7 అనే గ్రహ శకలం కనుగొనబడిందని నాసా ఇటీవల ధృవీకరించింది. ఈ చిన్న వస్తువు సాంకేతికంగా క్వాసీ ఉపగ్రహం, అనగా ఇది మన గ్రహం చుట్టూ నేరుగా కక్షలో తిరగకుండా భూమితో సమకాలీకరించబడిన మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఫోరం ఆన్ డెట్ ఏ నగరంలో ప్రారంభించబడింది? జెనీవా. సెవిల్లా ఫోరం ఆన్ డెట్ అక్టోబర్ 22న జెనీవాలో జరిగిన 16వ ఐక్యరాజ్య సమితి వాణిజ్యం మరియు అభివృద్ధి సమావేశంలో ప్రారంభించబడింది. ఇది UNCTAD మరియు UN ఆర్థిక అదేవిధంగా సామాజిక వ్యవహారాల విభాగం మద్దతుతో
స్పానిష్ నేతృత్వంలోని ఇనిషియేటివ్. ఈ ఫోరం సార్వభౌమ రుణ సంస్కరణపై సంభాషణ మరియు చర్య కోసం బహిరంగ సమగ్ర వేదికను అందిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన లీచెట్ అనగా ఏమిటి? పల్లపు ప్రదేశాలలో ఏర్పడిన అత్యంత విషపూరిత ద్రవం. లీచెట్ అనేది మునిసిపల్ ల్యాండ్ ఫిల్లో ఏర్పడిన అత్యంత విషపూరిత ద్రవం. ఇది వ్యర్థాల కుళ్ళిపోవడం, నీటి చొరబాటు మరియు రసాయన ప్రతిచర్యల ద్వారా ల్యాండ్ ఫిల్లుల దిగువన సేకరిస్తుంది. లీచెట్ నేల, భూగర్భ జలాలు మరియు పర్యావరణ వ్యవస్థలను కలుషితం చేస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. కాలుష్యాన్ని నివారించడానికి కఠినమైన పర్యావరణ నిబంధనల ప్రకారం సరైన లీచెట్ సేకరణ మరియు పారవేయడం అవసరం. జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025 నుండి ఏ దేశం తన పేరును ఉపసంహరించుకుంది? పాకిస్తాన్. భారతదేశంలో జరగనున్న జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025 నుండి పాకిస్తాన్ తన పేరును ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH అక్టోబర్ 24, 2025న ఉపసంహరణను ధృవీకరించింది. భారతదేశంలో జరిగే జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025 నుండి పాకిస్తాన్ వైదొలిగింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28 వరకు చెన్నై మరియు మదురైలలో ఈ కార్యక్రమం జరుగుతుందని FIH ధృవీకరించింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు NDBను ఏ సంస్థ స్థాపించింది? బ్రిక్స్. పాకిస్తాన్ ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరడానికి దాని మిత్రదేశం అయిన చైనా నుండి సహాయం కోరింది. గతంలో బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు అని కూడా పిలువబడే NDBని బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా ఏర్పాటు చేశాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి దీనిని సృష్టించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది. రాజస్థాన్లో శౌర్యవాన్ ఎక్కడ ప్రారంభించబడింది? జైసల్మేర్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జైసల్మేర్లో శౌర్యవాన్ను ప్రారంభించి 1971 ఇండో-పాక్ యుద్ధ మ్యూజియాన్ని సందర్శించారు. శౌర్యవాన్ అనగా థార్ ఎడారిలో ఒక కాంతి మరియు ధ్వని ప్రదర్శన. ఇది భారత సైనికుల ధైర్యం మరియు త్యాగాలకు అంకితం చేయబడింది. అదే రోజు ఆయన న్యూఢిల్లీలో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2025ను విడుదల చేశారు. నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చే ఈ DPM 2025 సాయుధ దళాలకు 1,00,000 కోట్ల విలువైన ఆదాయ సేకరణను మార్గనిర్దేశం చేస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకం నుండి రైతుల నుండి కోడో మరియు కుట్కీ మిల్లెట్లను సేకరించాలని నిర్ణయించింది? రాణి దుర్గావతి శ్రీ ఆన్ ప్రోత్సాహన్ యోజన. రాణి దుర్గావతి శ్రీ ఆన్ ప్రోత్సాహన్ యోజన కింద రైతుల నుండి కోడో మరియు కుట్కీ మిల్లెట్లను మొదటిసారిగా సేకరించాలని మధ్యప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. శ్రీ ఆన్ ఫెడరేషన్ 2025 ఖరీఫ్ కోసం సుమారు 30,000 మెట్రిక్ టన్నులు కుట్కీని కింటాలకు 3,500 రూపాయలు మరియు కోడోను కింటాలకు 2,500 రూపాయల చొప్పున సేకరించనుంది. ఈశాన్యంలోని రైల్వే ట్రాకులపై చొరబాటు గుర్తింపు వ్యవస్థ అనగా IDSను ప్రారంభించిన సంస్థ ఏది? ఈశాన్య సరిహద్దు రైల్వే. రైల్వే మంత్రి శాఖ పరిధిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే ద్వారా చొరబాటు గుర్తింపు వ్యవస్థను ప్రారంభించబడింది. ఇది 4 కీలక రైల్వే విభాగాలలో ట్రైల్ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. అటవీ ప్రాంతాలలో కార్యాచరణ సామర్థ్యాన్ని కొనసాగిస్తూ వన్యప్రాణులను ముఖ్యంగా ఏనుగులను రక్షించడం ఈ వ్యవస్థ యొక్క లక్ష్యం. ఆన్లైన్ నేషనల్ డ్రగ్స్ లైసెన్సింగ్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, CDAC.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ నేషనల్ డ్రగ్స్ లైసెన్సింగ్ సిస్టంపై డిజిటల్ పర్యవేక్షణను ఆదేశించింది. ఈ ONDLS అనేది డ్రగ్ మరియు కాస్మెటిక్ సంబంధిత అప్లికేషన్లు, లైసెన్సులు మరియు సర్టిఫికేట్లను ప్రాసెస్ చేయడానికి సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్. దీనిని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనగా CDAC సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్తో కలిసి అభివృద్ధి చేసింది. అన్ని రాష్ట్ర ఔషధ నియంత్రకాలు మరియు ఔషధ తయారీదారులు తప్పనిసరిగా ఈ ONDLSతో నమోదు చేసుకోవాలి. సంజయ్ గాంధీ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్రలో ఉన్న రక్షిత అటవీ మరియు జాతీయ ఉద్యానవనం. ఇది ప్రపంచంలోని ఒక మెట్రోపాలిటన్ నగరంలో ఉన్న కొన్ని జాతీయ ఉద్యానవనాల్లో ఇది ఒకటి. ఈ పార్కు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంకు కీలకమైన పర్యావరణ బఫర్ జోన్గా పనిచేస్తుంది.